హే హాయ్ వ్యూవర్స్, వెల్కమ్ టు తెలుగు 360 అండ్ నేను మీ చందు. అండ్ ఈరోజు మీ ముందుకి ఒక బ్యూటిఫుల్ యాక్టర్స్ని తీసుకొచ్చేసారు అనమాట. అంటే ఎప్పుడంటే ఆవిడ హీరోయిన్, కానీ మన చిన్నప్పుడు అంటే అసలు అంటే చైల్డ్ ఆర్టిస్ట్గా కూడా ఆవిడకి ఒక మంచి మెమరబుల్ మూవీస్ అయితే ఉన్నాయి. సో ఆవిడే నిత్య శెట్టి అండ్ నాతో ఉన్నారు. ఆవిడతో మాట్లాడేద్దాం ఈరోజు సరదాగా. మరి చాలా విషయాలు అయితే నాకు తెలుసుకోవాలని ఉంది, తెలియని కూడా. మరి ఆవిడ ఎంతవరకు చెప్తారు అనేది చూద్దాం. హలో నిత్య గారు. హలో చందు గారు. మనం ఈ గార్లు పక్కన పెట్టేసి నిత్య చందు అని మాట్లాడుకుంటే కొంచెం ఇదే బాగుంది అనుకుంటా బేసిక్గా. Yeah. నిత్య చందు. ఓకే, నిత్య గారు ఎలా ఉన్నారు? అంటే Sorry, wrong automatic గా number. నాకు అలా పర్లేదు, అంటే ఇంటర్వ్యూ కదా అఫీషియల్గా. ఓకే Okay. చందు గారు, నేను బాగున్నానండి, మీరు ఎలా ఉన్నారు? నేను చాలా బాగున్నానండి. సో ఏంటి అంటే చాలా రోజుల తర్వాత, అంటే ఫస్ట్ నుంచి ఈ మూవీ సెలెక్ట్ చేసుకోవటం, స్టోరీస్ ఇవన్నీ ఎందుకు స్లో అవుతున్నారు నిత్య గారు? నాకు అంత లగ్జరీ లేదండి. నాకు వారానికి ఒక 100 స్క్రిప్ట్లు వచ్చి నేను చేయకుండా కూర్చోట్లేదు. బట్ ఒక్కటి ఏంటంటే ఒక సినిమా చేస్తే అవార్డ్ అన్న రావాలి, రివార్డ్ అన్న రావాలి. దట్ ఈస్ మై మంత్ర. అండ్ రివార్డ్ కోసం మరి చెత్త స్క్రిప్ట్స్ చేయడం, చెత్త స్క్రిప్ట్స్ అంటే నాకు నచ్చనివి, లెట్ మీ కరెక్ట్ దట్, కాంట్రవర్సీలు చేయకుండా. ఐఎమ్ అ లిటిల్ పికీ. నాకు క్యారెక్టర్ ఆర్క్ కనిపించకపోతే ఐఎమ్ నాట్ కంఫర్టబుల్ డూయింగ్ దట్ రోల్. అంటే మరి చిన్నప్పుడు నుంచి నాకు అలానే అలవాటైంది కాబట్టి అలాంటి స్క్రిప్ట్సే చేయాలని నాకు ఇష్టం. సో అందుకే స్లో అవుతుంది. బట్ లాస్ట్ ఇయర్ మాత్రం నేను ఇంటెన్షనల్గా ఒక 1 year గ్యాప్ తీసుకున్నాను. Jan-Feb టైంలో ఒక పాన్ ఇండియా నెట్ఫ్లిక్స్ ప్రాజెక్ట్ సైన్ చేశాను. అండ్ నా క్యారెక్టర్ కోసం ఒక అలా 10 కిలోలు కొంచెం పెరగమంటే నేను 12 కిలోలు పెరిగాను. సూపర్. తర్వాత ప్రాజెక్ట్ ఆగిపోయింది డ్యూ టు సమ్ IP issues with Netflix. So then I had to lose weight. So I couldn't sign anything. ఇంటెన్షనల్గానే ఒక 1 year పాజ్ తీసుకున్నాను. ఓకే, అంటే మామూలుగా ఈ యాక్టర్స్కి టైంకి ఫుడ్, డైట్, జిమ్ ఇది చాలా ఇంపార్టెంట్. Yeah. అంటే డైరెక్టర్స్ కానీ లేకపోతే ప్రొడ్యూసర్స్ కానీ వాళ్ళకి ఇష్టం వచ్చినట్టు చెప్పేస్తారు, మీరు తగ్గాలి పెరగాలి అని చెప్పేసి. బట్ ఈ పెరగాలి తగ్గాలి అనే ఈ మధ్యలో చాలా వరకు మనం స్ట్రెస్ తీసుకుంటాం. Yeah. చాలా ఇబ్బంది పడతాం, చాలా కష్టం కదా పెరగాలన్నా Absolutely తగ్గాలన్నా. నాకు పెరగడం ఈజీ. ఆ. నేను ఇలా స్వీట్స్ పక్క నుంచి నడుచుకుంటే వెళ్ళి అలా అని వాసన చూస్తే 2 కిలోలు పెరుగుతాను. సో దట్ ఈస్ ఈజీ ఫర్ మీ. వెయిట్ లాస్ అన్నది ఇస్ అ ఛాలెంజ్. Okay. వెరీ డిఫికల్ట్. బట్ ఈ ఇలాంటి క్రమంలో ఈ డైట్ ఈ పద్ధతి వల్ల లేడీస్కి ఎక్కువగా హెల్త్ ఇష్యూస్ అనేవి రావా? అందుకేగా 1 year టైం తీసుకున్నాను నేను. I took my own time to lose weight because I didn't want to go under the knife or surgical గా అలా ఏం లేకుండా కొంచెం న్యాచురల్గానే I wanted to do it. న్యాచురల్గా అన్నప్పుడు కొంచెం ప్రాసెస్ స్లోగా ఉంటుంది. సో ఐ టుక్ మై టైమ్. డెఫినెట్గా ఇట్ ఇస్ ఛాలెంజింగ్ అండి. లాస్ట్ ఇయర్ నేను ఎంతమంది డైరెక్టర్స్ని కలిసినా వాళ్ళందరూ ఎందుకమ్మా నువ్వు వెయిట్ పెరిగా, ఒకసారి పెరిగితే తగ్గడం కష్టం కదా, గ్రాఫిక్స్ ఉన్నాయి, VFX ఉన్నాయి, బాడీ సూట్స్ ఉన్నాయి అని. బట్ అంటే నాకు ఆ స్క్రిప్ట్ చాలా నచ్చింది కాబట్టి ఓకే చెప్పాను. ఇట్స్ ఓకే, ఇట్ వాజ్ అ లెసన్. ఐ లాస్ట్ సమ్ టైమ్ బట్ ఇట్స్ ఓకే, వీఆర్ కమింగ్ విత్ వైరల్ ప్రపంచం నౌ. ఓకే, సో ఏంటి ఈ యాక్టింగ్కి నిత్యకి ఉన్న రిలేషన్ కానీ అనుబంధం ఎప్పటి నుంచి, ఎన్నేళ్ళు ఇప్పటి వరకు? నాకు 4 years ఏజ్ ఉన్నప్పుడు స్టార్ట్ చేశాను యాక్టింగ్. అండ్ నా సెకండ్ ఆర్ థర్డ్ మూవీ వాజ్ అంజీ. అవును, అది మేము 6 years షూట్ చేసాము. దట్స్ అ డిఫరెంట్ స్టోరీ. బట్ యా, అంటే మై ఎంటైర్ లైఫ్ ఐ వాజ్ అన్ యాక్టర్. సో నా ఐడెంటిటీ నుంచి యాక్టింగ్ని సెపరేట్ చేసి చూడడం నాకు ఐ కాంట్ ఇమాజిన్ దట్. ఓకే, అంటే ఇప్పుడు మామూలుగా మీ ఫస్ట్ మూవీ అంజీయేనా లేకపోతే వేరే? లేదండి, ముత్యాల సుబ్బయ్య గారిది చేశాను అంతే. అవన్నీ చిన్న చిన్న రోల్స్ అనమాట. సిగ్నిఫికెంట్ క్యారెక్టర్ వాజ్ ఓన్లీ ప్రాబబ్లీ అంజీ. దాని తర్వాత నీలి మేఘాలు ఇలాంటివి చేశాను. బట్ దేవుళ్ళు ఇస్ వాట్ మేడ్ మీ హూ ఐ యామ్ టుడే. ఓకే, అంటే దేవుళ్ళ గురించి మనం తర్వాత మాట్లాడుకుందాం. సో ఒక్కసారి అలా అంజీని టచ్ చేసి వస్తే, సో ఇప్పటికే టీవీలో వేసిన TRP రేటింగ్ బీభత్సంగా ఉంటుంది. అసలు ఈ సినిమా ఎందుకు ఫ్లాప్ అయిందిరా అని అనుకునే సినిమాల్లో అంజీ ఒకటి. సో అప్పట్లో ఆ గ్రాఫిక్స్ అదంతా, లాస్ట్ క్లైమాక్స్ ఆ శివుడిది అదంతా. బట్ మీ వరకు చూస్తే ఇప్పుడు మీరు అన్నారు 6 years మేము షూట్ చేసాము అని చెప్పేసి. బట్ ఏ ఇయర్లో మీరు స్టార్ట్ చేశారు? ఆ సినిమా అయ్యేసరికి పెద్దలు అయిపోయారు కదా మీరు. డెఫినెట్లీ అండి. అంటే ఆడపిల్లల్లో ఇంకా ఆ చేంజ్ ఓవర్ కొంచెం మేనేజ్ చేయగలిగారు. బట్ దేవర్ 3 boys ఆల్సో. And they grew so tall.
అక్షయ్ రెడ్డి అని ఒక అబ్బాయి స్టార్ట్ చేసినప్పుడు చిన్నగా ఉండేవాడు, బట్ లాస్ట్ షెడ్యూల్ అప్పటికి చిరంజీవి గారు అంత అయిపోయాడు హైట్. సో గడ్డలు మీసాలు వచ్చేసి చాలా మందికి డూప్ పెట్టుకున్నారు మూవీలో. బట్ ఆ టైంలో ఆ లెవెల్కి గ్రాఫిక్స్ వాడి చేయడం ఐ థింక్ అంజీ ఒక్కటే, అట్లీస్ట్ ఇండియాలో అయితే ఇంకా వేరేవి నాకు తెలిసి రాలేదు. సో డెఫినెట్గా ఇట్ టుక్ టైమ్ అండి. అండ్ ఆల్ ది లీడ్ యాక్టర్స్, నమ్రత గారు కానీ, చిరంజీవి గారు కానీ, నాగబాబు గారు కానీ, టీను ఆనంద్ గారు, ఆల్ ఆఫ్ దెమ్ హ్యావ్ మెయింటైన్డ్ దేర్ లుక్ కన్సిస్టెంట్లీ త్రూ ఆల్ దోస్ ఇయర్స్. సో ఐ థింక్ దట్స్ అమేజింగ్. ఇట్స్ లైక్ మీరు అన్నట్టు అసలు అది ఫ్లాప్ ఎందుకైందో తెలీదు. ఇట్ వాస్ వెరీ ప్రోగ్రెసివ్, అహెడ్ ఆఫ్ ఇట్స్ టైమ్ ప్రాబబ్లీ. బట్ మీరు ఎలా మెయింటైన్ చేశారు ఆ 6 years? అంటే అనుకున్నారా ఏంటి ఒక సినిమా ఇన్ని సంవత్సరాలు తీస్తారు అంటే ఆ వయసులో? అంటే నిత్య గారు చిన్న వయసులో సినిమా షూటింగ్ వెళ్తాం కొత్త, అందులోనూ చిన్నప్పుడు మనకి చాలా ఆలోచనలు వస్తూ ఉంటాయి. ఏంటి సినిమా ఇన్ని సంవత్సరాలు చేస్తారు, 6 సంవత్సరాలు తీసారు, ఇలాంటి ఏమన్నా థాట్స్ వచ్చాయా? ఇలా అలాగేమన్నా అనుకున్నారా? ఆ టైంలో నేను అది సైన్ చేసినప్పుడు చిరంజీవి గారి సినిమాలు నేను ఆ కార్నర్లో ఒక ఫ్లవర్ వాజ్ క్యారెక్టర్ ఉన్నా పర్వాలేదు అని చేశాను. బట్ డ్యూరింగ్ ద కోర్స్ ఆఫ్ టైమ్ నాకు 2 నందులు వచ్చాయి, ఒక ఇంటర్నేషనల్ రికగ్నిషన్ వచ్చింది. సో చిరంజీవి గారు అదే అనేవాళ్ళు అనమాట లాస్ట్ షెడ్యూల్లో, ఇంకా డిలే చేస్తే నిత్య సెకండ్ హీరోయిన్ గా అయిపోతుంది అందులో అని. ఐ విష్ దట్ హ్యాపెండ్, ఇట్ వుడ్ హావ్ బీన్ అ గుడ్ లాంచ్ ప్యాడ్ ఫర్ మీ. బట్ ఐ నెవర్ వండర్డ్ అండి. నాకు అంజీ సెట్ వాజ్ లాట్ ఆఫ్ ఫన్. ఇట్ వాజ్ వన్ ఆఫ్ ద బెస్ట్ ప్రొడక్షన్ హౌసెస్ ఐ వర్క్ విత్. శ్యామ్ ప్రసాద్ రెడ్డి గారు, మలమాల ఎంటర్టైన్మెంట్స్. మాకు సెట్లో మమ్మల్ని ఎంత ప్యాంపర్ చేసేవాళ్ళు, షూట్ తర్వాత అంత డిసిప్లిన్ చేసేవాళ్ళు అనమాట. హీ యూస్ టు మేక్ షూర్ దట్ వీ స్టడీడ్, డిడ్ అవర్ హోంవర్క్స్ అండ్ ఆల్ ఆఫ్ దాట్. ఇంకొన్ని రోజులు తీస్తే బాగుండు అనిపించింది యాక్చువల్లీ. ఇప్పటికే ఇంకేం వెళ్ళండి, ఇంకో 10 ఏళ్ళు తీస్తే బాగుంటుంది అనుకుంటున్నారా? ఇంకో 10 years. It was that much fun on set. మరి దారుణం. ఇలాంటి దారుణమైన ఆలోచనలు ఇంకెలా ఉంటాయి మీకు మామూలుగా? మరి ఆ ఏజ్ అలాంటిది కదా, దారుణమైన ఆలోచనలు వస్తాయి. అంటే 6 years అంటే మామూలుగా కంటిన్యూ లేకపోతే కొంచెం షెడ్యూల్ డెఫినెట్ గా షెడ్యూల్స్ లో చేసాము. అంటే ఎవ్రీ ఇయర్ మేబీ ఒక 20 days or 40 days we used to shoot continuously. మోస్ట్లీ కేరళలోనే అయింది. ఇక్కడ స్టూడియో సెట్ వేసినప్పుడు ఇయర్లీ ఒక 2 schedules చేసేవాళ్ళం. అలా ఇయర్లీ ఒక 2 schedules. అంటే నేను కొన్ని మనం అన్నోన్ ఫ్యాక్ట్స్ వింటూ ఉంటాం సినిమాల గురించి. అంజీ సినిమాలో చిరంజీవి గారు ఒక షర్ట్ ని చాలా రోజుల వరకు ఉతకకుండా వేసుకున్నారు అని కూడా. సో ఏంటి అది తెలుసా మీకు? అప్పుడు తెలుసా విషయం? అప్పుడు సెట్ లో వి యూస్ టు డిస్కస్. మా అవుట్ఫిట్స్ ఆల్మోస్ట్ అందరి అవుట్ఫిట్స్ అలానే యూజ్ చేసాము. కానీ అంటే మేము పిల్లలు కదా, మాకేముంది, చిరంజీవి గారు కూడా బట్టలు ఉతుక్కోలేదంటే ఇంకా ఆ డెడికేషన్. చిరంజీవి గారే బట్టలు ఉతుక్కోలేదంటే మనమే అంతా ఓకే. సో ఏంటి ఎలాంటి మోటివేషన్ ఇచ్చేవాళ్ళు చిరంజీవి గారు? మనకి టైం ఎంత ఉందండి? పర్లేదు. హీ వాజ్ అమేజింగ్ యాజ్ అన్ యాక్టర్. తను మెగాస్టార్ అయ్యారు అంటే ఇట్ వాజ్ నాట్ జస్ట్ బై లక్. ఐ హ్యాడ్ దట్ రియలైజేషన్ వెన్ ఐ వర్క్ విత్ హిమ్. ద కైండ్ ఆఫ్ డెడికేషన్ హీ హ్యాస్ ఆన్ సెట్ అండి, ఇట్స్ సో రేర్ టు ఫైండ్ దీస్ డేస్. అంత ఆడుతూ పాడుతూ చేస్తున్నట్టే ఉంటుంది, కానీ వెన్ హీ ఈజ్ ఇన్ ఫ్రంట్ ఆఫ్ ద కెమెరా హీ సో ఫోకస్డ్, అంటే అన్పారలల్డ్ ఫోకస్. ఒక మంచి షాట్ కోసం హీ విల్ డూ ఎనీథింగ్, హీ విల్ గో టు ఎనీ ఎక్స్ట్రీమ్. అండ్ సో అబ్సల్యూట్లీ డెడికేషన్, రెసిలియన్స్, ఫోకస్, మోస్ట్ ఇంపార్టెంట్లీ హిజ్ లవ్ ఫర్ సినిమా. ఫర్ సినిమా. ఒక ఫోటో చూశాను, మీరు మధ్యలో ఉన్నారు, రమకృష్ణ గారు, చిరంజీవి గారు ఏదో ఇస్తున్నట్టున్నారు. ఏంటి యాక్చువల్లీ అది షూట్ చేస్తున్నప్పుడు నాకు ఇంకొక మూవీకి షికాగో ఫిల్మ్ ఫెస్టివల్లో గోల్డ్ ప్లాక్ రికగ్నిషన్ వచ్చింది. సో చిరంజీవి గారు అన్నారు, నేను ఇన్ని చేశాను సినిమాలు, నాకే గ్లోబల్ రికగ్నిషన్ రాలేదు, సో యూ డిడ్ అన్ అమేజింగ్ జాబ్, ఐ నీడ్ అ పిక్చర్ విత్ యూ అని. దట్స్ హౌ దట్ ఫోటో హ్యాపెండ్. చిరంజీవి గారు మీతో ఫోటో తీసుకున్నారు అన్నమాట. సో వన్ ఆఫ్ ద బెస్ట్ మెమరీ కదా అది. అబ్సల్యూట్లీ. ఓకే. సో అంటే ఇప్పుడు ఈ చైల్డ్ ఆర్టిస్ట్ నుంచి హీరోయిన్ అవటం అంటే కొంతమంది ఆల్రెడీ చైల్డ్ యాక్టర్స్గా చేశారు, తర్వాత హీరోలుగా చేస్తున్నారు, స్ట్రగుల్ అవుతున్నారు. కొంతమంది సక్సెస్ అయ్యారు, కొంతమంది సక్సెస్ అవ్వలేదు. సో మీరు దీన్ని నమ్ముతారా? చైల్డ్ ఆర్టిస్ట్గా ఉండి సక్సెస్ అవుతారో అవరో, స్ట్రగుల్స్ ఉంటాయి ఇలా అనుకుంటారా? లేదు మనకు ఆల్రెడీ తెలిసిన ఫేస్ కాబట్టి వే అనేది చాలా ఈజీగా ఉంటుంది అని అనుకోవచ్చా? డెఫినెట్గా ఈజీ అయితే కాదండి, బట్ స్ట్రగుల్స్ అన్నది ఇండస్ట్రీలో ఎవరికైనా ఇట్స్ ద సేమ్.
ఒక బ్యాక్గ్రౌండ్ ఉండి ఇంట్రడ్యూస్ అయిన వాళ్ళకైనా, కొత్త వాళ్ళకైనా, చైల్డ్ ఆర్టిస్ట్‌కైనా ఆ పాత్ అన్నది సేమ్ అండి. సో, దేర్స్ నో 2 వేస్ అబౌట్ ఇట్. ఈజీ అయితే అస్సలు కాదు. ఈజీ అయితే అసలు కాదు. సో మీకెలా అనిపిచ్చేది చిన్నప్పుడు షూటింగ్స్, స్కూల్స్? అంటే మీకు సినిమాకి సంబంధించిన బ్యాక్‌గ్రౌండ్ ఏం లేదు. లేదండి. నో బ్యాక్‌గ్రౌండ్. అబ్సల్యూట్‌లీ ఎలా నథింగ్. వచ్చారు మరి నిత్య గారు? ఆడిషన్సా? లేకపోతే ఎక్కడైనా ఎవరైనా డైరెక్టర్ చూసారా ఈ అమ్మాయి భలే ఉంది అలాగా? చిన్నప్పుడు అమ్మకి అనిపించేది, అరే నా కూతురు చాలా ముద్దుగా ఉంది, సినిమాల్లో వస్తే బాగుండు అని. సో షీ ట్రైడ్ టు గో ఇన్ టు అన్నపూర్ణ స్టూడియో అండ్ మై డాడ్స్ కాలేజ్ రూమ్మేట్ అప్పుడు అన్నపూర్ణలో మేనేజర్గా ఉండేవాళ్ళు. ఓకే. దెన్ హీ డైరెక్టెడ్ అ ఫ్యూ ఫిల్మ్స్. నిధి అని ఒక మూవీ చేశారు, నిధి ప్రసాద్ అంటారు. సో ఆయన పర్మిషన్ తీసుకొని స్టూడియో లోపలికి అయితే ఎంట్రీ వచ్చింది, అన్నపూర్ణ స్టూడియో. సో అమ్మ నా ఫొటోస్ తీసుకొని అక్కడికి వెళ్ళి, అప్పుడు ఏజెంట్స్ ఉండేవాళ్ళు, అవును. వాళ్ళ దగ్గరికి వెళ్ళి ఫొటోస్ చూపించి అలా ఇట్ స్టార్టెడ్ ఆఫ్ లైక్ దాట్. అండ్ దెన్ ఆడిషన్ చేశారు, డైలాగ్ ఇచ్చారు అట, నాకు గుర్తులేదు. అండ్ దెన్ దే సెడ్ ఈ డైలాగ్ బై హార్ట్ చేసి చెప్తే నీకు ఒక చాక్లెట్ ఇస్తాము అని. ఇదేదో బాగుంది కదా, డైలాగే కదా అని ఐ స్టార్టెడ్ మెమరైజింగ్ ఇట్. దట్స్ హౌ మై కెరియర్ స్టార్టెడ్. ఓకే. ఒక చాక్లెట్ కి కక్కుర్తి పడి. అదే ఇప్పుడు నిత్య గారికి చాక్లెట్ ఇస్తా ఉంటే, ఒరే చాక్లెట్ ఎవరికి కావాలా, రెమ్యునేషన్ కావాలా, నేను 100 చాక్లెట్ కొనుక్కుంటాను రా కావాలంటే అంటారు. అంతే నిత్య గారు? 100%. చాలా కమర్షియల్ నేను. మీ చైల్డ్హుడ్ లైఫ్ లో ఫస్ట్ షూట్ చేసిన ఆ మెమరీ ఏమైనా ఐడియా ఉందా? ఫస్ట్ డే అస్సలు గుర్తులేదు. ఫస్ట్ టైం కెమెరా ముందుకు వెళ్ళింది అస్సలు. అంజీ టైంలో ఫస్ట్ డే ఏం షూట్ చేశారు? గోల్కొండ ఫోర్ట్ లో ఒక కాంబినేషన్ సీన్ షూట్ చేసాము. అండ్ ఫస్ట్ లో దేవర్ 20 kids. సో గోల గందరగోళం, అసలు కోఆర్డినేషన్ లేదు. ఇద్దరు పిల్లల్ని మేనేజ్ చేయడమే కష్టం. 20 మందిని మేనేజ్ చేయాలంటే కోడి రామకృష్ణ గారికి ఇట్ వాజ్ సచ్ అ డిఫికల్ట్ టాస్క్. బట్ ఏదో అయింది, అలా గ్రూప్ లో నిల్చున్నాము, అటు చూడు ఇటు చూడు అని చెప్పారు. వి ఫినిష్డ్ ఇట్. ఐ థింక్ ఒక 1 week షూట్ చేశాక రష్ చూసుకొని దే డిసైడెడ్ దట్ they'll cut it down to 6 kids. So I remember that very well, very clearly. 20 మంది ఉంటే ఇప్పుడు ఆ 20 మంది షార్ట్ లిస్ట్ చేసి 6 అయ్యి. సో ఫస్ట్ షాట్ అన్నమాట. యా ఓకే. సో హీరోయిన్ అయిన తర్వాత కష్టం అనిపించిందా? చిన్నప్పుడు యాక్టింగ్ చేయడం మీకు కష్టం అనిపించిందా? ఐ థింక్ ఇప్పుడే కష్టం అండి. చిన్నప్పుడు నేను ఏం చేసినా ముద్దుగా ఉంది అనేవాళ్ళు. ఇప్పుడు ఏడవాలంటే కూడా కొంచెం అందంగా ఏడుస్తారా అని అడుగుతారు. ఏడవటంలో కూడా అందంగా ఏడుస్తారా కదా? దిస్ వాజ్ మై డౌట్ టూ వెన్ వన్ ఆఫ్ మై డైరెక్టర్స్ టోల్డ్ మీ. బట్ యా, డెఫినెట్లీ ఇట్స్ మోర్ ఛాలెంజింగ్ నౌ బికాస్ జడ్జ్మెంట్స్ ఇప్పుడు ఎక్కువ ఉంటాయి. చిన్నప్పుడు ఏం చేసినా అరే అరే ముద్దుగా ఉంది, అరే చిన్నపిల్ల అనేవాళ్ళు. సో యా, బట్ దెన్ అగైన్ అప్పటికంటే ఇప్పుడు రికగ్నిషన్ ఎక్కువ ఉంది, డబ్బులు ఎక్కువ ఉన్నాయి, రెమ్యునరేషన్ ఎక్కువ ఉంది. సో ఏంటంటే ఇప్పుడు మీరు చేస్తున్న సినిమా వైరల్ ప్రపంచం, సో మొత్తం అంతా ట్రైలర్ చూస్తే అంతా ఫోన్లోనే ఉన్నట్టుంది. అంటే ప్రజెంట్ జనరేషన్ ఎలా అయితే ఉన్నారో అలాగే చూపించారు. ఒక డిజిటల్ ప్రపంచంలోకి తీసుకెళ్తాం ఆడియన్స్ ని. సో అంత స్క్రీన్ ద్వారా జరిగే కమ్యూనికేషన్ చూస్తున్నట్టే ఉంటుంది. అండ్ దాన్ని ఒథెంటిక్ గా ఎక్స్పీరియన్స్ చేయాలి అనేసి వి యూజ్డ్ ఓన్లీ గోప్రోస్ అండ్ ఐఫోన్. ఒక 10% ఐఫోన్తో షూట్ చేశారు. ద రెస్ట్ ఆఫ్ ఇట్ ఇస్ కంప్లీట్లీ గోప్రో. మేము ఆరి అలెక్సా, రెడ్ కెమెరాస్ ఇవి ఏవి వాడలేదు. ఏం వాడలేదు, ఓన్లీ ఐఫోన్ ఆల్. ఓన్లీ ఐఫోన్, గోప్రో అండ్ ఐఫోన్, అంతే. ఎలాగా దట్ మ్యాజిక్ ఈస్ బికాస్ ఆఫ్ ఆర్ డిఓపి వరుణ్. ఎందుకంటే వెన్ యూర్ యూజింగ్ అ గోప్రో కదా, ఇప్పుడు ఎనీ కెమెరా యూ కెన్ అడ్జస్ట్ ద లెన్స్. లైటింగ్ ప్లస్ లెన్స్ కలిస్తేనే దట్ ఫ్రేమ్ విల్ వర్క్ అవుట్. But with a GoPro, there is no lens adjustment. Ante only lighting toti you'll have to play around and make the frame still look cinematic. iPhone of footage తీసి థియేటర్లో రిలీజ్ చేస్తానంటే ఒక 500 టికెట్ పెట్టుకొని, అంటే ఫ్యామిలీకి పాప్కార్న్ అంతా పెట్టుకొని ఎవరైనా ఎందుకు చూస్తారు? సో వీ హ్యాడ్ టు గివ్ దట్ సినిమాటిక్ ఫీల్ బట్ స్టిల్ షూట్ విత్ అ టెక్నికల్ GoPro. సో ఇట్ వాస్ డెఫినెట్లీ ఛాలెంజింగ్ వాళ్ళకి. బట్ యాజ్ యాక్టర్స్ ఆల్సో మా స్పేస్ ఆఫ్ మూవ్మెంట్ చాలా రిస్ట్రిక్టెడ్గా ఉండేది. వీ కుడెంట్ గో అవుట్ ఆఫ్ ద ఫ్రేమ్. అండ్ నాకు బిగ్గెస్ట్ ఫియర్ వాజ్, ఇప్పుడు వీడియో కాల్ చేసినప్పుడు మా అందరికి ఒక ఫేవరెట్ ప్రొఫైల్ అంటూ ఉంటుంది కదా, ఈ యాంగిల్ లెఫ్ట్ రైట్ అలా ఏం చేయడానికి ఉండదు, స్ట్రైట్ కెమెరా ఉంటుంది.
సో ఐ వాజ్ వెరీ నర్వస్, బట్ ఆన్ ద ఫస్ట్ డే ఫుటేజ్ చూసుకున్న తర్వాత ఐ వాజ్ లైక్ ఓకే వీళ్ళు మేనేజ్ చేస్తున్నారు, బాగా చేస్తున్నారు అని చెప్పేసి. సో బ్యాక్ టు మళ్ళీ చైల్డ్హుడ్. Yeah. సో ఇప్పటికీ నిత్య శెట్టి అనగానే చాలా తక్కువగా గుర్తుపడుతూ ఉంటారు. Yeah. అఫ్ కోర్స్ మీరు సినిమాలు చేస్తున్నా అంటే మీరు ఫీల్ అయినా ఫీల్ అయ్యో, నేనేం feel ఫ్యాక్ట్ అవ్వట్లేదండి. కాబట్టి Absolutely. చెప్తున్నాను. బట్ నిత్య శెట్టితో పాటు బ్యాక్ దేవుళ్ళు చైల్డ్ ఆర్టిస్ట్ అని తగిలిస్తే టక్కని గుర్తుపడతారు. ఎస్. సో ఏంటి దీన్ని మీరు ఎలాగా తీసుకుంటారు? పాజిటివ్ అండ్ నెగిటివ్, అరే ఇన్నేళ్ళు అయింది అయినా కూడా అది నేను ఇంకా పోగొట్టుకోలేదు అన్న ఫీలింగ్ ఉంటుందా? పర్లేదు ఏముంది మంచిదే కదా అని ఫీల్ అవుతారు? సో నేను లీడ్ యాక్టర్గా మళ్ళీ కమ్బ్యాక్కి ఆడిషన్ స్టార్ట్ చేసినప్పుడు చాలామంది రిజెక్టెడ్ మీ బికాజ్ ఐ వాజ్ ద దేవుళ్ళు గర్ల్. ఎందుకు అలాగా? అరే నువ్వు దేవుళ్ళ అమ్మాయి కదా, నీకు గ్లామరస్ రోల్ ఎలా ఇస్తాము, వి కాంట్ సీ యూ ఇన్ షార్ట్ క్లోత్స్, వి కాంట్ గివ్ యూ లైక్ ఇంటిమేట్ సీన్స్. అలా ఐ ఫేస్డ్ ఛాలెంజెస్ లైక్ దాట్. బట్ ఓవర్ టైమ్ నేను యాక్సెప్ట్ చేశానండి. దేవుళ్ళు ఇస్ మై ఐడెంటిటీ అండ్ ఇట్స్ అ బ్లెస్సింగ్ ఫర్ మీ. ఇన్ ఇయర్స్ అయినా నన్ను ఇంకా అలానే గుర్తుపెట్టుకోవడం అన్నది నాకు బ్లెస్సింగ్. సో ఐవ్ యాక్సెప్టెడ్ ఇట్. అండ్ ఐ థింక్ విత్ వైరల్ నా పర్సెప్షన్ కొంచెం చేంజ్ అవుతుంది బికాస్ దిస్ ఇస్ ద ఫస్ట్ టైమ్ ఐమ్ ప్లేయింగ్ అన్ అర్బన్ రోల్. పిట్టకథ ఒక్కటి ఐ ప్లేడ్ అ విలేజ్ గర్ల్, కానీ అది కమర్షియలీ డిడ్ వెరీ వెల్ దెన్ మై అదర్ మూవీస్. సో పీపుల్ స్టిల్ లుక్ ఎట్ మీ లైక్ దట్. నాకు వచ్చిన ప్రాజెక్ట్స్ కూడా చాలా మటుకు ఇలా ఆంధ్రాలో ఒక విలేజ్ అమ్మాయి క్యారెక్టర్ అలానే ఉంటాయి. అండ్ ఐ డోంట్ వాంట్ టు టేక్ అప్ దోస్, విచ్ ఇస్ వై అగైన్ చాలా తక్కువ చేశాను సెలెక్టివ్గా. బట్ విత్ వైరల్ ఐమ్ హోపింగ్ ఇట్ విల్ బ్రేక్. మీకు అంటే ప్రజెంట్ జరుగుతున్న ఈ సోషల్ మీడియా ఇష్యూస్ కానీ లేకపోతే అప్పుడప్పుడు చూస్తూ ఉంటారు ఈ లేడీస్ గురించి వాటి గురించి. సో ఆడవాళ్ళు మరీ కొంచెం ఎక్కువగా ఫాస్ట్గా ఉంటాం. సో ఏంటి ఈ ఎలాగా చూస్తారు? సో ఐ థింక్ ఈ సోషల్ మీడియాలో వచ్చే అప్రిసియేషన్ is the cheapest form of validation that we can receive. I don't like it, but na career demands me to be active on Instagram. That's the only reason I'm there. But again, it's every ishtam valladi. I'm not an influencer. I just post my daily updates. So Nitya garu heroine tho paatu fashion designer kuda na? I'm not a fashion designer. ఏదో ర్యాంప్ వాక్ ఏదో చేస్తున్నారు. యా. సో లాస్ట్ ఇయర్ ఇంకా మూవీస్ నుంచి గ్యాప్ తీసుకున్నాను కాబట్టి ఐ వాంటెడ్ టు సెట్ అప్ సమ్ బిజినెస్ అండ్ ఐల్ బీ లాంచింగ్ మై ఓన్ క్లోదింగ్ బ్రాండ్ ఇన్ పవర్ డ్రెస్సింగ్ కేటగిరీ ఓన్లీ ఫర్ విమెన్. ఓకే. సో దానికి ఒక టెస్ట్ ఫేజ్ లాగా చేసాము లాస్ట్ ఇయర్. వి got a few sample collections and pop-ups lo akkada display chesamu. So as a part of that we walked the ramp for the Telangana government T-Hub host chesina handloom day event lo we had like some run time. Okay. And we didn't want to have any models for it because nakem anipistundante manam choose advertising hoardings vaatannitlo they're all professional models kada, vallu ee veskunna andanga untadi. Obviously, like they can wear a plastic bag and still look pretty. Kani common women are not like that. I am not like that. I've never been skinny. I'm curvy and I'm proud of it. That's how I like it. So I think it's time that we start showing reality. Okay. White supremacy untadi. మోస్ట్ షాపింగ్ వెబ్సైట్స్లో కూడా మీరు మోడల్స్ని చూస్తే ఎక్కువ మంది ఫేర్ స్కిన్ వాళ్ళే ఉంటారు. బికాస్ దెర్ ఇస్ అ స్టడీ దట్ సేస్ తెల్లగా ఉన్న మోడల్స్ని పెట్టుకుంటే ఎక్కువ సేల్స్ అవుతాయి. అవునా? సో యా. అంటే నేను కొన్ని చూసాను, కొంచెం బ్లాక్ అండ్ వైట్ డస్కీ స్కిన్ వాళ్ళు కూడా ఉంటారు. That revolution started in the last few years, like 3-4 years since COVID actually. But even now majority will be fairer people. ఈవెన్ కాస్టింగ్ ఏజెన్సీస్కి కూడా ఫేరర్ స్కిన్ మోడల్సే కావాలి, కానీ మేము డైవర్సిటీ కూడా ప్రమోట్ చేస్తామని చూపించుకోవడానికి మాత్రమే డస్కీ వాళ్ళని ఒక ఇద్దరిని అలా పెడతారనమాట. సో వీ డెంట్ వాంట్ టు డూ దాట్. అండ్ ఆ ఫ్యాషన్ షోకి వీ జస్ట్ పిక్డ్ అవుట్ రియల్ పీపుల్ ఫ్రమ్ అవర్ సర్కిల్. దెర్ వాజ్ అ డ్రాగ్ ఆర్టిస్ట్ ఫ్రమ్ హైదరాబాద్, Patruni Chidananda Shastri ani. He walked for us. There was a male belly dancer. My creative director, he belongs to the LGBTQIA community. There was a bank manager. There was a dentist. నేను వెళ్ళే కాఫీ షాప్లో వెయిటింగ్ స్టాఫ్ ఒక అమ్మాయి ఉంటుంది. షీస్ ఫ్రమ్ అస్సాం. సో షీ వాక్ ద ర్యాంప్ ఫర్ అస్. There was an IT consultant. So ఇలా different walks of life
వాళ్ళందరికీ అంటే ఇఫ్ రియల్ పీపుల్ వేర్ గుడ్ క్లోత్స్ దే కెన్ స్టిల్ ఫీల్ కాన్ఫిడెంట్. ఈ మెసేజ్ పాస్ ఆన్ చేయాలి అన్న ఇంటెన్షన్ తోటి వి డిడ్ దట్ ఫ్యాషన్ షో. ఓకే. దాని అంటే మామూలుగా ఇప్పుడు ఆడవాళ్ళు బట్టలు ఇలా వేసుకోవాలి అని కొంతమంది చెప్తూ ఉంటారు Yeah. సోషల్ మీడియాలో కానీ, Yeah. లేకపోతే ఆల్రెడీ సోషల్ మీడియాలో కొంతమంది సెలబ్రిటీస్ ఉంటారు, వాళ్ళు ఫ్యామిలీతో స్పెండ్ చేసేటప్పుడు వాళ్ళ పర్సనల్గా ఉన్నప్పుడు వాళ్ళ ఫోటోషూట్స్ ఇవన్నీ కూడా కొంతమంది కింద కామెంట్స్ ఫుల్గా బట్టలు వేసుకోవచ్చు కదా అంటారు. లేకపోతే కొంతమంది పెద్ద పెద్ద వాళ్ళు కూడా ఇప్పుడు గరికపాటి గారు లాంటి వాళ్ళు కూడా ఆడపిల్లలు ఇలా బట్టలు వేసుకోవాలని చెప్పి, సో ఏంటి ఒకళ్ళు ఆడపిల్ల బట్టలు ఇలా వేసుకోవాలి అని చెప్పినప్పుడు సో యాజ్ ఏ గర్ల్గా ఎలా తీసుకుంటారు, ఎలా ఫీల్ అవుతారు? ఐ హ్యావ్ వన్ బేసిక్ రూల్ ఇన్ లైఫ్. Hmm. మీరు నా బిల్స్ కట్టకపోతే మీరు చెప్పేది వినాల్సిన అవసరం నాకు లేదు. సింపుల్. రియలీ ఐ మీన్ మీకు ఒపీనియన్స్ ఉండొచ్చు నా మీద, కానీ మీ ఒపీనియన్ తోటి నేను ఎందుకు ఎఫెక్ట్ అవ్వాలి? ఇట్స్ మై లైఫ్, రైట్? ఇఫ్ యు ఆర్ నాట్ రెస్పాన్సిబుల్ ఫర్ మై ఈఎంఐస్ ఆర్ మై రెంట్ ఆర్ మై ఫుడ్ బిల్స్, దెన్ ఐ డోంట్ హ్యావ్ టు లిసన్ టు యూ. అంతే అంటారు? అంతే, అబ్సల్యూట్లీ. సో ఇప్పుడు నా ఒపీనియన్ మీరు వినాలంటే మీ బిల్స్ నేను పే చేయాలి, అంతే. చేయకపోతే అనవసరం మీకు. ఇక సూపర్, వెరీ గుడ్ ఆన్సర్. సో మీకు ఎలా అనిపించింది? సో అంటే మామూలుగా ఇప్పుడు మీరు ఇప్పుడు ఇంకా అప్కమింగ్ యాక్టర్స్ అని అనొచ్చా? డెఫినెట్లీ అండి. బట్ ఒక అప్కమింగ్ యాక్టర్స్కి మంత్లీ వచ్చి మెయింటెనెన్స్ ఎలా ఉంటుంది, ఎంత ఖర్చు అవుతుంది? ఓ, ఇట్స్ అన్ ఎక్స్పెన్సివ్ ప్రొఫెషన్. దానికోసం ఇంకో బిజినెస్ పెట్టుకోవాల్సి వచ్చింది. అవునా? ఏ బిజినెస్ అండి ఇది? అదే లైక్ ద క్లోదింగ్ బ్రాండ్ స్టార్టింగ్. ఓకే. నన్ను నా లైఫ్ స్టైల్ ని సపోర్ట్ చేసుకోవడం కోసం అది దాని మీద ఐ స్టార్టెడ్ వర్కింగ్. మనం అనమాట సరదాగా అంటే మంత్లీ వచ్చేసరికి Yeah. ఇప్పుడు బాయ్స్ ఉంటే మాకు మంత్ వచ్చేసరికి జిమ్, ఫుడ్, లేకపోతే బట్టలు ఇవన్నీ వచ్చేసరికి Men- ఒక 10,000 to 15,000 వేసుకోండి. 15,000 ఎక్కడ సరిపోతుందండి? నాకైతే Impossible. సరిపోతుంది. నాకు 10,000 to 15,000 వరకు నా maintenance ఇప్పుడు ఆడిషన్ కి వెళ్ళాలి, ఆ. ఆడిషన్ కి బైక్ లో వెళ్ళలేరు. Hmm. లీడ్ క్యారెక్టర్ కి ఆడిషన్ కి వెళ్తున్నప్పుడు బైక్ లో వెళ్తే వచ్చే రెస్పెక్ట్ వేరే ఉంటది. అంతే అంటారా? డెఫినెట్లీ. నేను ఇది కూడా విన్నాను. అంటే అక్కడ 100% వెళ్ళేటప్పుడు మనం ఎలాగైతే వెళ్ళామో దాన్ని బట్టి కూడా మనల్ని. ఎస్. మీకు అలా ఎప్పుడైనా జరిగిందా? బైక్ మీద వెళ్ళినప్పుడు ఒకలాగా, కారులో వెళ్ళినప్పుడు ఒకలాగా? సో బై గాడ్స్ గ్రేస్ నేను బైక్ లో వెళ్ళే పరిస్థితి రాలేదు. Hmm. బట్ యా, వెన్ ఐ టెల్ దెమ్ నాకు పికప్ కార్ కావాలి, ఐ వీ హ్యావ్ వన్ ఫ్యామిలీ కార్ అండ్ ఐ డోంట్ వాంట్ టు యూజ్ ఇట్ ఫర్ మై షూట్. అలా అడిగినప్పుడు కొంచెం జడ్జ్మెంటల్ లుక్స్ వస్తాయి. బట్ ఇంకా సో బైక్లో వెళ్ళే పరిస్థితి రాలేదు అని అంటే ఖచ్చితంగా బాయ్ ఫ్రెండ్ లేడని అనుకోవాలి, అంతేనా? ఐ హ్యావ్ బీన్ సింగిల్ ఫర్ 2 years అండి. ఐ లైక్ టు కాల్ మై సెల్ఫ్ అ సీరియల్ డేటర్. సో ప్రస్తుతానికి కొంచెం డేటింగ్ నుంచి బ్రేక్ తీసుకుందామని. లేదు, ఐఎమ్ వెరీ మచ్ సింగిల్ రైట్ నౌ అండ్ ఐఎమ్ టేకింగ్ అప్లికేషన్స్ ఇఫ్ సంబడి వాంట్స్ టు అప్లై. ఒక 8-page థీసిస్ అండ్ రెఫరెన్సెస్ అటాచ్ చేసి లింక్డ్ఇన్ ప్రొఫైల్ కూడా ఇస్తే ఓకే. షార్ట్ లిస్ట్ చేస్తాను. పిన్ కోడ్ గుర్తులేదండి? పిన్ కోడ్ వాళ్ళదిగా వాళ్ళే ఇస్తారా? వాళ్ళు ఇవ్వాలిగా నాకు. ఓకే. సో ఈ మధ్యలో ఎవరైనా ఈ ప్రపోజల్స్ అవి? Yeah, of course. I mean, I do keep meeting a lot of guys, business paranga gani, or even in industry, social circle, no. But నాకు ఒక చెక్ లిస్ట్ ఉంది, చాలా ఆలోచించి ఏదైనా ఒక మర్చిపోలేని ట్రైల్స్ ఏమన్నా షేర్ చేసుకోవచ్చా? అంటే మామూలుగా అక్కడికి వెళ్ళినప్పుడు కానీ, లేకపోతే మనకి తెలిసిన వాళ్ళే చెప్పలేక ట్రై చేస్తూ పాపం, అంటే మనకు తెలిసిపోతుంది అరే ఇదేదో మనకి ట్రై చేస్తున్నారు అని, బట్ మనోడేమో చెప్పలేడు. ఇలాంటివి ఏమైనా ఉన్నాయా? మోస్ట్ గైస్ ఆర్ లైక్ దాట్ అండి. ఎస్పెషల్లీ ఇక్కడ హైదరాబాద్ లో అప్ ఫ్రంట్ గా దే విల్ నాట్ వాక్ అప్ టు అండ్ ఆస్క్ హే ఐ లైక్ యూ, కెన్ ఐ టేక్ యూ అవుట్ ఫర్ కాఫీ అని అడగరు. ఇలా మెల్లగా స్వీట్ టాక్ చేస్తారు, ఇన్స్టాగ్రామ్ లో డిఎం చేస్తారు, తర్వాత తిన్నావా అని అడుగుతారు, గుడ్ మార్నింగ్, గుడ్ ఆఫ్టర్నూన్, గుడ్ ఈవినింగ్, తిన్నావా, ఏం చేస్తున్నావు, నాకు హెల్త్ బై టాబ్లెట్లు వేసుకో, ఇట్స్ వెరీ క్రింజ్, వెరీ అన్నాయింగ్. నేనైతే రిప్లై కూడా ఇవ్వను అట్లా అనమాట. అవునా? నో వే, లైక్ హూ హాస్ ద టైమ్? నువ్వెవరో నాకు హౌ ఆర్ యూ అంటే నేను చెప్తాను ఇప్పుడు నా లైఫ్ లో ఏం కష్టాలు ఉన్నాయో. ఐ వోంట్ రిప్లై. ఓకే. సో అంటే ఎలాంటి వాళ్ళకి రిప్లై ఇస్తారు? కాన్వర్సేషన్ స్ట్రైకింగ్ గా ఉండాలండి, ఇంటెలెక్చువల్ గా ఉండాలి. ఐ షుడ్ బి ఏబుల్ టు టాక్ టు దట్ పర్సన్ ఫర్ 3-4 hours వితౌట్ గెటింగ్ బోర్డ్. మినిమం డిగ్రీ చదివి ఉండాలేమో. చెప్పండి. నాకు డిగ్రీస్ తో సంబంధం లేదు. ఓకే. లింక్డ్ఇన్ ప్రొఫైల్ ఇంపార్టెంట్. ఓకే.
ఓకే. అంటే ఇప్పుడు ఈ ఖాళీ టైంలో ఈ మూవీస్ గురించి ఇంకేమన్నా రీసెర్చ్ చేసి మనం ఇంకేమన్నా నేర్చుకోవాలని ఇలా ఆలోచిస్తూ ఉంటారా? లేదు ఫ్రెండ్స్‌తో సో నాకు ఖాళీ టైం చాలా తక్కువ అండి. హ్మ్. ఎవ్రీబడి ఇన్ మై సర్కిల్ నోస్ దట్ ఐఎమ్ ఎక్స్ట్రీమ్లీ ఆక్యుపైడ్ ఆల్ ద టైమ్. I'm either working or I'm shooting or I'm working and working and working. So సోషలైజ్ చేయడం నేను చాలా తక్కువ. ఓకే. నేను ఎవరైనా కలుస్తున్నాను అంటే పని ఉంటేనే కలుస్తాను. వాళ్ళకన్నా పని ఉండాలి, నాకన్నా పని ఉండాలి. సో ఓకే. ఊరికే అలా టైం పాస్‌కి కలవడం ఈస్ వెరీ రేర్ విత్ మీ. ఓకే. సో బేసిక్‌గా చిన్నప్పటి నుంచి మన ఏమైనా వర్క్ చేసినా, ఎక్కడైనా యాక్ట్ చేసినా, ఎక్కువసేపు ఏదైనా ఒక బుక్ చదివినా కూడా దాంట్లో ఉన్నవి పాజిటివ్ ఆర్ నెగెటివ్ యాహ్! మనల్ని హాంట్ చేస్తూ ఉంటాయి. యాహ్! సో మీరు చిన్నప్పుడు దేవుళ్ళ సినిమా చేశారు. ఒకళ్ళు కాదు, ఇద్దరు కాదు, అసల మొత్తం అందరి దేవుళ్ళని మీరు అప్పుడే కవర్ చేశారు. యాహ్! సో ఆ సినిమా చేస్తున్నప్పుడు గానీ, ఆ తర్వాత గానీ ఒక డివోషనల్ లాగా గానీ ఏమైనా హాంట్ చేసిన సిట్యుయేషన్స్ ఉన్నాయా? షూటింగ్ అయిపోయిన తర్వాత గానీ, షూటింగ్ జరుగుతున్నప్పుడు స్లీపింగ్ టైమ్‌లో ఉంటాయి కదా కొంచెం. షూట్ టైంలోనే కొన్ని చాలా కోయిన్సిడెంట్స్ జరిగాయి. హ్మ్. సాయిబాబా టెంపుల్‌లో షూట్ చేసినప్పుడు 'బాబా' సాంగ్‌కి ఒక హారతి షాట్ ఉండింది. హ్మ్. అండ్ జనరల్‌గా చేతిలో హారతి తీసే షాట్ పెట్టాలి అన్నప్పుడు ఒక గోధుమ పిండి ముద్ద చేసి కింద పెట్టి దాని హ్మ్. మీద కర్పూరం పెడతారు. హ్మ్. ఆర్ట్ డైరెక్టర్ ఏం చేశారంటే 2 కర్పూరాలు 3 ఒకదాని మీద ఒకటి పెట్టారు. చిన్న ఏజ్ కదా! అంత ఆలోచించలేదు. నేను హ్యాపీగా ఇలా 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 తిప్పుతుంటే ఒకటి కింద పడిపోయింది చేతి మీద. హ్మ్. కానీ మనం సింగిల్ టేక్ ఆర్టిస్ట్ కాబట్టి ఏడవకుండా, కట్ చెప్పకుండా ఐ కంటిన్యూ డూయింగ్ ద షాట్. షాట్ ఓకే అయింది. బట్ సర్ప్రైజింగ్‌లీ ఇట్ డిడ్ంట్ లీవ్ అ మార్క్ ఆన్ మై హ్యాండ్. బానే ఓహ్! కాలింది. ఆ! షాట్ తర్వాత ఏడ్చాను బానే. బట్ ఇట్ డిడ్ంట్ లీవ్ అ మార్క్. వికారాబాద్‌లో అయ్యప్ప ఎపిసోడ్ షూట్ చేసినప్పుడు ఇట్ స్టార్టెడ్ రైనింగ్. చాలా బాగా గట్టిగా వర్షం పడింది. పిడుగు పడింది మాకు దగ్గరలోనే. అవునా? అండ్ మేము చెట్టు కింద నిల్చున్నాము నీడ కోసం. జస్ట్ లైక్ 1 ఫీట్ అవే ఫ్రమ్ అస్ ఒక పెద్ద ట్రీ బ్రాంచ్ ఏరిపోయి పడింది. సో ఇలాంటివి చాలా కోయిన్సిడెన్సెస్ షూట్ టైంలోనే జరిగాయి. వావ్! అండ్ మరి దేవుళ్ళు వల్ల నేను ఇలా ఆలోచిస్తానేమో తెలియదు కానీ ఐఎమ్ అ వెరీ స్పిరిచువల్ పర్సన్. ఐ డోంట్ బిలీవ్ ఇన్ కోయిన్సిడెన్సెస్. ఐ బిలీవ్ ఇన్ మాస్టర్ ప్లాన్. అంటే ఒక పర్టిక్యులర్ రిలిజన్ అని కాదు కానీ ఐ బిలీవ్ ఇన్ ద యూనివర్స్. ఐ బిలీవ్ ఇన్ ది ఎనర్జీ. ఎవరిని కలిసినా కూడా ఐ డోంట్ హగ్ పీపుల్ యూజువలీ. ఫ్రెండ్స్ని కలిసినా కూడా బికాస్ ఐ ఫీల్ దట్ ఎనర్జీ ఎక్స్చేంజ్ హ్యాపెన్స్. హ్యాండ్ షేక్ ఇవ్వడం తక్కువ. సో ఐఎమ్ ఎక్స్ట్రీమ్లీ స్పిరిచువల్. ఓకే. సో మామూలు విషయాలు కాదనమాట. అంటే ఒకసారి సాయిబాబా, ఒకసారి అంటే ఇప్పుడు లాస్ట్ అది కేరళ కాదు మీరు షూట్ చేసింది. లేదండి. వాళ్ళు కేరళకెళ్ళి జస్ట్ ఇలా అట్మాస్ఫియర్ షాట్స్ తీసుకున్నారు ఓకే. కానీ మేము వికారాబాద్. పృథ్వీ గారు, రాశి గారు వీళ్ళందరూ మీకోసం నడుచుకుంటూ రావటం, తనీష్ గారు ఇదంతా ఎవ్రీథింగ్ వికారాబాద్. వికారాబాద్. యెస్. కోడి రామకృష్ణ గారు అంత మోసం చేశారు. నేను చూసి నిజంగా కేరళ ఏంటి ఎంత బాగుంది అనుకున్నాను. యాహ్! అయితే కేరళ వెళ్ళలేదు. అస్సలెళ్ళలేదు. ఓకే. మొత్తం షూట్ మొత్తం Yes. ఎన్ని రోజులు చేశారు ఇక్కడ? దేవుళ్ళు 40 డేస్ అండి. సింగిల్ షెడ్యూల్. అహా! క్లైమాక్స్ అయ్యప్ప వికారాబాద్‌లోనా? ఆ! ఐ థింక్ క్లోజ్ టు అ వీక్. ఓకే. బికాస్ కాంబినేషన్ సీన్స్ చాలా ఉన్నాయని 1 ఓకే. వీక్ పట్టింది. ఓకే. మీ తమ్ముడు ఇంకా టచ్‌లో ఉన్నాడండి? నాట్ ఎట్ ఆల్. నేను ప్రతి ఇంటర్వ్యూలో చెప్తాను. ఆ! నందు, ఇఫ్ యు ఆర్ వాచింగ్ దిస్ ప్లీజ్ టెక్స్ట్ మీ ఆన్ ఇన్‌స్టాగ్రామ్, ఫేస్‌బుక్, లింక్డ్ఇన్, ఎనీవేర్. థింక్ దేవుళ్ళు తర్వాత ఒక 2 ఇయర్స్ టచ్‌లో ఉన్నాము. అండ్ దెన్ ఐ హావ్ నో ఐడియా వేర్ హి ఓకే. డిసపియర్డ్. ఐ హర్డ్ దట్ హి గాట్ మ్యారీడ్ అండ్ హి హాస్ అ కిడ్ నౌ బట్ ఓహ్! మాట్లాడలేదు. ఓకే. మనోడికి అప్పుడే పెళ్లి అయిపోయి యాహ్! పిల్లోడు కూడా అన్నమాట. ఓకే. అంటే ఇప్పుడొస్తున్న సినిమాలు చూస్తే ఇందాక మీరన్నారు దేవుళ్ళు తర్వాత నాకు కొంచెం గ్లామర్ గాని లేకపోతే వేరే కొంచెం యాహ్! హాట్ సీన్స్ ఇలాంటివి కొంచెం రిజెక్ట్ చేశారు నన్ను యాహ్! వద్దని. బట్ ఇప్పుడొస్తున్న వెబ్ సీరీస్ చూసుకుంటే మీకు తెలిసి ఎలా ఉన్నాయో. సో బూతులున్నాయి. ఇప్పుడు యాహ్! రొమాన్స్ ఉంది. సో అలాంటి వాటికి మంచి వెబ్‌సైట్ వస్తే నిత్య గారు చేయడానికి రెడీగా ఉంటారా? లేదు నన్ను ఇంకా ఫ్యామిలీ వుమెన్‌గానే చూస్తున్నారు. యాస్ ఎ ఫ్యామిలీ గర్ల్‌గా చూస్తున్నారు కాబట్టి నేను చేయను అని మార్క్ ఏమన్నా ఉందా? ఐఎమ్ నాట్ వెరీ స్టబర్న్ ఆ ఏరియాలో. బట్ నాకు కంఫర్టబుల్‌గా అనిపించాలి. ఐ డెఫినెట్లీ హ్యావ్ అ ఫ్యూ లిమిటేషన్స్ ఫర్ మై సెల్ఫ్. యాక్టర్ అంటే అన్నీ చేయాలి, ఇలాంటివి పెట్టుకోకూడదు అని చెప్పేవాళ్ళు కూడా ఉంటారు. బట్ ఇట్స్ మై కెరియర్ అండ్ ఐ గెట్ టు మేక్ ద రూల్స్. అండ్ ఐఎమ్ నాట్ కంఫర్టబుల్ డూయింగ్ సర్టన్ థింగ్స్. బట్
intimate scenes, up to an extent, I'm open to it. And even in Hello World, I had a small kiss with my co-actor. So I'm okay with that. And real life లో నేను ట్రెడిషనల్ బట్టలు వేసుకోవడం ఓన్లీ ఏదైనా పండగ ఉంటేనో పెళ్ళి ఉంటేనో తప్ప, అదర్వైజ్ ఐఎమ్ ఆల్వేస్ ఇన్ డ్రెస్సెస్. సో దట్స్ మై రియల్ పర్సనాలిటీ. కానీ సమ్హౌ పీపుల్ స్టిల్ అటాచ్ మీ విత్ దేవుళ్ళు కాబట్టి కొంచెం టైం పడుతుంది బ్రేక్ అవ్వడానికి. ఓకే, బట్ మీరు ఏ డ్రెస్లో కంఫర్ట్గా ఫీల్ అవుతారు? సో బేసిక్గా కంఫర్ట్, లూజ్ టీ షర్ట్ అండ్ షార్ట్స్ అట్ హోమ్, జుట్టు పైకి కట్టేసుకొని మేకప్ లేకుండా. రాజారాణిలో ఆవిడ ఎగ్జాక్ట్లీ బ్రష్ చేస్తూ టక్కున ఇలా అదేనండి, అదే scenario ఎగ్జాక్ట్లీ. ఉంటుంది. నేను చాలా మాస్, ఓ అంటే డీజే సాయి గణేష్ లెవెల్ మంది. డీజే తిల్లు డీజే సాయి గణేష్ ఫీమేల్ వెర్షన్ ఓజీ. ఓజీ. ఓకే, అంటే ఇప్పుడు వరకు అంటే మీ ఓన్ క్యారెక్టర్ కి తగ్గట్టు క్యారెక్టర్స్ ఎక్కడ రాలేదు. ఎందుకు అలాగా? ఐ హ్యావ్ దట్ ఫేస్. నా ఫేస్ చూస్తే అయ్యో పాపం అనిపిస్తుంది అందరికి. నేను మాస్, తీన్ మారు, మార్ఫా అలాంటి పోలికలు ఇక్కడ. చూడంగానే పాపం కార్తీక దీపంలో వంటలక్కలాగా ఎక్కలేని కష్టాలని ఆవిడగా ఉన్నట్టు. కాదు, అంటే మామూలుగా స్టార్ హీరోస్ కి సిస్టర్, మరదల్ ఇలాంటి క్యారెక్టర్స్ కూడా వస్తా ఉంటాయి. అవి కూడా రిజెక్ట్ ఐఎమ్ నాట్ కంఫర్టబుల్ డూయింగ్ ఇట్. వచ్చినాయా? డెఫినెట్ గా ఏం వచ్చాయి. సినిమాలు ఏమన్నా చెప్పగలరా? ఒకటి మీరు మిస్ చేసుకున్నాయి అలా? Oh, actually గుర్తులేదు. ఇట్స్ బీన్ అ వైల్. బిఫోర్ దిస్ వాజ్ ఆల్ బిఫోర్ కోవిడ్ ఓన్లీ, బిఫోర్ పిట్ట కదా. బట్ నాకు నేను స్క్రీన్ మీద ఉంటే అటెన్షన్ నా మీదే ఉండాలి, ఇంకెవరి మీద ఉంటే నాకు అస్సలు నచ్చదు. సో ఐ కాంట్ డూ సపోర్టింగ్ రోల్స్. ఇంత ఓపెన్ గా చెప్పారు అంటే మామూలు స్టేట్మెంట్, పెద్ద స్టేట్మెంట్. ఓకే, ఇంకా వైరల్ ప్రపంచం చూసుకుంటే అంటే లైక్ అంటే ఎలాంటి ఇప్పుడు జరుగుతున్న ఏమన్నా ఇన్సిడెంట్స్ ఏమన్నా బేస్ చేసుకుని తీస్తున్నారా? ఒక్క పర్టిక్యులర్ ఇన్సిడెంట్ అని కాదు, బట్ ఆ డైరెక్టర్ బ్రిజేష్ తను హీ కేమ్ అక్రాస్ అ ఫ్యూ ఆర్టికల్స్ అండ్ తర్వాత ఏదో బుక్ చదివాడు, సైబర్ సంథింగ్, ఐ కాంట్ రిమెంబర్. బట్ హీ డిడ్ అ లిటిల్ బిట్ ఆఫ్ రిసర్చ్ ఆన్ ఇంటర్నెట్ ప్రైవసీ. అండ్ ఆ ఇంటర్నెట్ ప్రైవసీలో కూడా రివెంజ్ పాన్ అని ఒక కేటగిరీ ఉంది. సో ఆర్ స్టోరీ లైన్ రివెంజ్ పాన్. దాని మీనింగ్ ఏంటి? జస్ట్ పాన్ సైట్స్లో యునో there is a category like that. నాకు కూడా తెలియదు ఆ కేటగిరీ ఉంది అని బ్రిజేష్ నరేషన్ ఇచ్చే వరకు. సో ఇట్ ఫెల్ట్ లైక్ అంత రీసెర్చ్ చేసి ఉంటాడు ఆ విషయం మీద. యా దేర్ ఆర్ అ లాట్ ఆఫ్ ఆర్టికల్స్. కానీ యు నో రైట్, ఇవాళ ఒక విషయం వైరల్ అవుతే 2 రోజుల్లో మర్చిపోతారు. సో నేను ఎప్పుడు అంత అటెన్షన్ పే చేయలేదు. బట్ యా, బ్రిజేష్ ఫెల్ట్ లైక్ ఈ టాపిక్ గురించి మాట్లాడడం అవసరం. అందరూ వాడుతున్నారు, అందరూ చూస్తున్నారు, అందరూ ట్రోల్ చేస్తున్నారు ఇలాంటి ఇన్సిడెంట్స్ని. కానీ ఎవ్వరు దాని గురించి ఒక పాజిటివ్ యాజ్ ఇన్ దీని కాన్సిక్వెన్సెస్ ఏంటి అని చెప్పేలాగా ఎవరు అటెంప్ట్ చేయలేదు అని హీ డిసైడెడ్ టు స్టార్ట్ రైటింగ్ ద స్క్రిప్ట్. బట్ ఇప్పుడు నేను కూర్చోపెట్టి ఆడియన్స్కి మేము ఒక మెసేజ్ ఇవ్వాలనుకుంటున్నాము, ఇలా వాడితే ఇలా జరుగుతుంది అంటే ఎవ్వరు అడగ థియేటర్కి. సో వీ మేడ్ ఇట్ ఎంటర్టైనింగ్. ఒక 2 యంగ్ లవ్ స్టోరీస్ని బేస్ చేసుకొని ఒక అండర్లయింగ్ మెసేజ్ లాగా స్క్రీన్ ప్లే రాసుకున్నాడు బ్రిజేష్. అండ్ ఐ థింక్ ఇట్స్ ద నీడ్ ఆఫ్ ది అవర్, ఇట్స్ ద డార్క్ రియాలిటీ. సో వీ వాంట్ టు రీచ్ యాజ్ మెనీ పీపుల్ యాజ్ వీ క్యాన్. సో ఒకవేళ థియేటర్కి జనాలు రాకపోయినా మేము వాళ్ళ ఇళ్ళలోకి వెళ్తాము త్రూ ఓటీటీస్ వెరీ సూన్. సో ఈదర్ వే వీ విల్ మేక్ షూర్ దట్ పీపుల్ వాచ్ వైరల్ ప్రపంచం. ఓకే, వైరల్ ప్రపంచం. సో అంటే ఫైనల్గా ఇంకా అప్కమింగ్ ప్రాజెక్ట్స్ ఏమున్నాయి నిత్య గారు? So like I said, last year I didn't sign anything, and I still didn't reach my fitness goal. I lost about 12 kilos in the last few months. Naku I'll need some more time. So I haven't signed anything. నేను అందరిలాగా I'm listening to few scripts తొందరలో చెప్తాను అని చెప్పను. I haven't signed anything honestly, but I'm looking forward to this year. I'm very excited about it. I have a couple of global auditions lined up later this year, so you never know, something big might happen. డన్. సో మేము కూడా వెయిట్ చేస్తూ ఉంటాం. సో ఖచ్చితంగా వైరల్ ప్రపంచం కానీ అండ్ మీ సినిమాలు కానీ అంటే ఇంకేమన్నా అప్పుడప్పుడు షూట్స్కి వెళ్ళినప్పుడు చైల్డ్హుడ్ మెమరీస్ గుర్తొస్తూ ఉంటాయా అలా నిత్య గారు? ఆల్ ద టైమ్. చిన్నప్పుడు I don't know why I'm telling you this, but I wanted to share this. పర్లేదు చెప్పండి. ఫస్ట్ I think 1 week షూట్ ఆ టైంలో ఇంకా ఏం తెలియదు కదా, అప్పుడే అంత లైట్స్, కెమెరా సెన్స్ అవి ఏం ఉండేది కాదు. ఒక మార్క్ ఇచ్చి అక్కడ నిల్చోమని చెప్పారు.
జస్ట్ నిల్చోవాలి, అవును. సౌందర్య గారు వస్తారు నీతో మాట్లాడడానికి అని. వెయిట్ చేస్తున్నాను, కెమెరా సెటప్ చేసుకుంటున్నారు. అరే ఆ బేబీని పక్కకు జరపండి అన్నాడు. నన్నెందుకు ఎవరో పక్కకు జరుపుతారు, నేను నడుచుకుంటూ వెళ్ళొచ్చు కదా అని ఆలోచిస్తున్నాను. లైట్ని బేబీ అంటారని అప్పటివరకు నాకు తెలీదు. సో ఐ థింక్ దట్స్ వన్ మెమరీ ఐ ఆల్వేస్ హ్యావ్. సెట్ లో ఇప్పటికీ ఎవరైనా బేబీ అని అంటే నాకు బేబీ సౌందర్య గారితో అది ఐ డిడ్ అ మూవీ కాల్డ్ ప్రేమ ప్రయాణం విత్ హర్. ఓ చిన్న రోల్ అసలు, యూ వోంట్ ఈవెన్ ఫైండ్ మీ ఎనీవేర్, బట్ షీ యూస్ టు కాల్ మీ లడ్డు. తను అలా పిలవడం స్టార్ట్ చేశాక అప్కమింగ్ దాని తర్వాత మూవీస్లో కూడా చాలా మంది కాల్ మీ లడ్డు అని. సౌందర్య గారు మిమ్మల్ని లడ్డు అని పిలిచారు. ఓకే, ఫోటో తీసుకున్నారా? ఆఫ్ కోర్స్. ఓకే ఓకే, లడ్డు. ఇప్పుడు మనం పిలిస్తే బాగోదు. ఓకే, చిన్నప్పుడే మానేశారు. ఓకే. చిన్నప్పుడే మానేశారని ఆవిడ చాలా చిరాగ్గా చెప్పారు. చిరాగ్గా కాదు, నాకు ఇండైరెక్ట్ గా వార్నింగ్ కూడా ఇస్తున్నట్టు చెప్పారు అనమాట. ఓకే, ఎనీవే నిత్య గారు ఆల్ ది బెస్ట్. థ్యాంక్ సో యూ. ఖచ్చితంగా మంచి ఫ్యూచర్లో ఇంకా మంచి మంచి మూవీస్ వెబ్ సిరీస్తో మా ముందుకు రావాలని చెప్పేసి, అండ్ మీకు వస్తున్న వైరల్ ప్రపంచం మంచి పాజిటివ్ టాక్తో ముందుకెళ్ళాలని చెప్పేసి కోరుకుంటున్నాను. మళ్ళీ కలుద్దాం మనం. థ్యాంక్ సో యూ చూస్తూ సో మచ్. ఉండండి. మరో ఇంటర్వ్యూతో నేను మళ్ళీ మీ ముందుకు వస్తాను. అప్పటి వరకు ప్లీజ్ సబ్స్క్రైబ్ టు తెలుగు 360. థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ.